ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష, అదనపు కలెక్టర్ చిత్రుతో కలిసి ప్రారంభించారు. రైతులు పత్తి, సోయాబీన్కే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు పండించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని అన్నారు. మొక్కజొన్న పంటను క్వింటాల్కు 2400తో కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. ఇక మధ్య దళాలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు నిబంధనలు పాటిస్తే మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో, వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈరోజు రైతుల నుండి మొక్కజొన్నల కొనుగోలు చేయాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచన మేరకు ఈ ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈరోజు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. రైతులు పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లేనటువంటి సమయంలో ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతోని గతంలో సోయాబీన్ కానీ, పత్తి కానీ, శనగలు కానీ, అదేవిధంగా ఈరోజు మొక్కజొన్న పంట ఆదిలాబాదులో గతంలో చాలా తక్కువ ఉండే. కానీ ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితుల వల్ల, వాతావరణం వల్ల గతంలో పత్తి, సోయాబీన్కే పరిమితమైనటువంటి ఆదిలాబాద్ రైతులు ఈరోజు మిగతా ఇతర పంటలు మార్పిడి చేసి ఆ పంటలను కూడా పండించడం నిజంగా ఒక శుభ పరిణామం. గతంలో పత్తి పంట వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు రావడం, సరైనటువంటి దిగుబడి రాకపోవడం, ఈరోజు మొక్కజొన్న వైపు రైతులు ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవడం మంచి జరిగింది. రైతులు ఇస్తున్నటువంటి, అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎకరానికి 40 నుంచి 45 క్వింటాల మొక్కజొన్న కూడా వచ్చినట్టు రైతులు చెప్తా ఉన్నారు. అంటే ఎకరానికి 70 నుంచి 80 వేలు కనీసం మిగిలేటటువంటి పరిస్థితి 4 నెలలు. ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవసాయం చేస్తే తప్ప వ్యవసాయం గిట్టుబాటు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తలేదు. అందుకు మా బాధ్యతగా ఈరోజు రైతు పండించిన పంట మార్కెట్లో ధర లేనప్పుడు రైతు ఎంత ఇబ్బందులు పడతాడో